హే గైస్, ఎలా ఉన్నారు మీరంతా? మీరు చూస్తున్నారు యూటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు మనం ఒక లోన్ అప్లికేషన్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ ఈ అప్లికేషన్తో మీరు 1000 నుంచి 5 lakh వరకు లోన్ అయితే ఈజీగా అప్లై చేయొచ్చు. అండ్ మీకు ఎలిజిబుల్ అయిన లోన్ అమౌంట్ని మీ బ్యాంక్ అకౌంట్లో ఈజీగా అయితే తెప్పించుకోవచ్చు. సో గైస్, ఏముంది ప్రాసెస్, ఎలాగా మీరు లోన్ని అప్లై చేసుకోవచ్చు మొత్తం చెప్తాను, కంప్లీట్ ప్రాసెస్. సో ఈ వీడియోని మొత్తం చివరి దాకా చూడండి. అండ్ ప్రాసెస్ చేసే ముందు, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి అయితే మీరు వెళ్ళి ఈ లోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఎలాగా మీరు అప్లై చేయాలి, ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలి మొత్తం చెప్తాను. వీడియోని మొత్తం చూడండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోబాకండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నారంటే. సో గైస్, ఇప్పుడు ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, లోన్ అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఇలాగ ఓపెన్ చేసిన తర్వాత కంటిన్యూ నొక్కండి. కంటిన్యూ నొక్కిన తర్వాత మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబర్ వేసేసి తర్వాత ఓటీపీ వస్తుంది. గెట్ ఓటీపీ క్లిక్ చేయగానే ఓటీపీ వేసేసి మీరు కంటిన్యూ చేయగానే ఇక్కడ పర్మిషన్స్ అడుగుతారు. పర్మిషన్ అన్నింటినీ మీరు అలో చేసుకోవాలి. పర్మిషన్ అన్ని ఎలో చేసిన తర్వాత మీ యాప్ ఏమో మొత్తం ఫుల్గా అయితే ఓపెన్ అయిపోతుంది. సో గైస్, ఇక్కడ నేను పర్మిషన్ ఎలో చేయగానే నా లోన్ యాప్ అయితే ఫుల్గా అయితే ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ పైన 5 lakh అని కంటిన్యూ అని ప్రాసెస్ బటన్ ఉంది. దాని తర్వాత కిందకు వస్తే మీకు ఇన్సూరెన్స్ అని మీకు కనిపిస్తుంది. సో గైస్, ఇక్కడ మీరు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేయొచ్చు, అంటే మీరు ఇన్సూరెన్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత కింద ఏమో మీకు ట్రావెల్ బుకింగ్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం లోన్కి అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీరు పైకి రావాలి. పైకి రాగానే మీకు ఇక్కడ 1000 నుంచి 5 lakh వరకు లోన్ అయితే మీకు ఈజీగా వస్తుంది. ఇక్కడ మీరు కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడైతే మీరు కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ అయితే మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు. సో ఇలాగ అయితే కొంచెం లోడింగ్ అవుతుంది. సో మనం కొంచెం వెయిట్ చేద్దాం గైస్. ఇక్కడ లోడింగ్ అయిన తర్వాత మీకైతే ఇలాగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడైతే మీరు కంప్లీట్ యువర్ ఆధార్ కేవైసీ అని ఉంది కదా కింద బటన్, అక్కడైతే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు కొంచెం లోడింగ్ అయిన తర్వాత ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మీరు డిజిలాకర్ నుంచి ఆటోమేటిక్గా ఆధార్ ఏమో ఫెచ్ అయ్యుద్ది. సో మీరు ఫస్ట్ నుంచే డిజిలాకర్ ముందే క్రియేట్ చేసి ఉంచాలి. ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ వేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను నా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే వేసేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నేను నా ఆధార్ కార్డ్ నెంబర్ వేస్తాను. అండ్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఓటీపీ ఇక్కడ వేయాల్సి వస్తుంది. రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వేయగానే సక్సెస్ఫుల్ అయిపోతుంది. సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోయింది. కిందకి బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ కంటిన్యూ బటన్ మీద మనం క్లిక్ చేద్దాం. మళ్ళీ లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ ఆల్రెడీ కంప్లీట్ అని వస్తుంది. తర్వాత మనం కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కంపెనీ నేమ్ అడుగుతారు, శాలరీ క్రెడిట్ డేట్ అడుగుతారు. నెక్స్ట్ ఏమో మీకు శాలరీ సెల్ఫ్ ఎంప్లాయర్ అని అడుగుతారు. అది మొత్తం డీటెయిల్ ఫిల్ చేసిన తర్వాత మీ కేవైసీ ఏమో మొత్తంగా కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీ డాక్యుమెంట్ ఏమో సబ్మిట్ అయిపోతుంది. సో గైస్, ఇలాగా మీరు మొత్తం ప్రాసెస్ చేసిన తర్వాత అన్ని డీటెయిల్ ఫిల్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్ ఏమో కంపెనీ వాళ్ళకి సబ్మిట్ అయిపోతుంది. అండ్ కంపెనీ వాళ్ళు మీ డీటెయిల్స్ మొత్తం చెక్ చేసి మీ సిబిల్ స్కోర్ ఎంత ఉందో మొత్తం చెక్ చేసి మీకు ఎంత అయితే మీకు లోన్ అమౌంట్ ఏమో ఎలిజిబుల్ అవుతుందో అది విదిన్ 24 hours వాళ్ళు నోటిఫై చేస్తారు. అంటే మీకు యాప్లో ఏమో నోటిఫికేషన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది మీకు ఇంత లోన్ అమౌంట్ ఎలిజిబుల్ అయిందని. సో గైస్, 24 hours వరకు మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మీకు లోన్ అమౌంట్ ఏమో బ్యాంక్ అకౌంట్లో ఇవ్వడం జరుగుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. ఆ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో మీ లోన్ అమౌంట్ ఏమో వచ్చేస్తుంది. సో గైస్, ఇలాగైతే మీరు ఈ అప్లికేషన్ నుంచి అప్ టు 5 lakh వరకు లోన్ అయితే ఈజీగా అప్లై చేయొచ్చు. ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఇంకా వేరే చాలా యాప్స్ ఉన్నాయి లోన్స్ రిలేటెడ్. సో దానికోసం మీరు మా ఛానల్ మీద ఉన్న చాలా వీడియోస్ ఉన్నాయి, అది మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో గైస్, ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేద్దాం. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, టేక్ కేర్.